కెరీర్ పీక్లో ఉన్న ఒక స్టార్ హీరో సేఫ్ కమర్షియల్ సినిమా వదిలేసి ఒక డెబ్యూట్ డైరెక్టర్ విజన్ మీద నమ్మకం పెట్టడం అంటే ఒక చిన్న విషయం కాదు. కానీ రామ్ చరణ్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. గేమ్ చేంజర్ తర్వాత అందరూ నెక్స్ట్ మాస్ కమర్షియల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే చరణ్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్లో అడుగుపెట్టాడు. ఆ సినిమా పేరు పెద్ది. మరి ఈ ప్రాజెక్ట్ మీద ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు? అసలు ఈ సినిమా బిహైండ్ స్టోరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు సినీ వైబ్స్. ఫస్ట్ రీజన్, డైరెక్టర్ బుచ్చిబాబు. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిలింతో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఈజీ కాదు, కానీ బుచ్చిబాబు ఉపెన్నతో అదే చేశాడు. సింప్లీ లవ్ స్టోరీని రా ఎమోషన్స్తో ప్రెజెంట్ చేసి ఆడియన్స్ని కనెక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ రూరల్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడంలో తన స్టైల్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అందుకే రామ్ చరణ్ లాంటి స్టార్ కమర్షియల్ ఇమేజ్ పక్కన పెట్టి ఈ డైరెక్టర్ విజన్ని ట్రస్ట్ చేశాడు అని అంటున్నారు. ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ కోసం ఇయర్స్ స్పెండ్ చేశాడంట. స్టోరీని పాలిష్ చేస్తూ క్యారెక్టర్ ఆర్క్స్ని స్ట్రాంగ్గా డెవలప్ చేశాడంట. లుక్ పోస్టర్తోనే ఒక క్లారిటీ వచ్చింది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. రూరల్ బ్యాక్డ్రాప్, రా ఇంటెన్సిటీ అన్నీ చూస్తుంటే సినిమా వరల్డ్ చాలా గ్రౌండెడ్గా అనిపిస్తుంది. రీసెంట్ ఇయర్స్లో ఆడియన్స్కి రూటెడ్ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. కాంతారా, పుష్ప లాంటి ఫిలిమ్స్ ప్రూవ్ చేశాయి లోకల్ నేటివిటీ కరెక్ట్గా చూపిస్తే గ్లోబల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని. పెద్ది కూడా అదే జోన్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓన్లీ మా సినిమాలాగా కాకుండా స్ట్రాంగ్ ఎమోషన్ డ్రివెన్ జర్నీ లాగా బిల్డప్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎఫెక్ట్ గురించి ఆల్రెడీ స్ట్రాంగ్ బజ్ ఉంది. లుక్స్, ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాకుండా క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్, మేనరిజం, ఫిజికల్ ట్రైనింగ్ అన్ని మీద చాలా వర్క్ చేశాడంట. పర్టికులర్లీ కుస్తీ ట్రైనింగ్ తీసుకుంటుంటే అన్ని రిపోర్ట్స్ వచ్చాయి. చరణ్ ఆల్రెడీ ఆర్ఆర్ఆర్లో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ పెద్దిలో మనం కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ చూస్తామని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాంగ్ హెయిర్, రగ్గుడ్ బియర్, విలేజ్ స్టైలింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్రెడీ వైరల్ అయిపోయాయి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చరణ్ ఈ రోల్ని జస్ట్ స్టార్ హీరోలాగా కాకుండా కంప్లీట్ యాక్టర్ పర్స్పెక్టివ్తో అప్రోచ్ చేస్తున్నాడు అని క్లియర్గా కనిపిస్తుంది. సినిమా మీద ఇంకొక మేజర్ హైప్ పెంచేస్తున్న మేజర్ రీజన్ ఏంటంటే టెక్నికల్ టీమ్. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. రెహమాన్ మ్యూజిక్ సింపుల్గా సాంగ్స్ ఇవ్వడం కాదు, సినిమా సోల్ని ఎలివేట్ చేస్తుంది. రూరల్ ఎమోషన్స్, డ్రామాకి రెహమాన్ మ్యూజిక్ సెట్ అయితే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ బై రత్నవేలు. విజువల్స్ ఆల్రెడీ ఫస్ట్ గ్లింప్లోనే సినిమాటిక్గా అనిపించాయి. అండ్ ఈ ఇద్దరి కాంబినేషన్స్ మనము చిక్రి సాంగ్లో ఆల్రెడీ చూసేసాం. న్యాచురల్ లైటింగ్, ఎర్తీ కలర్ ప్యాలెట్, రా ఫ్రేమ్స్ అన్నీ సినిమా టోన్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. కానీ హానెస్ట్గా చెప్పాలి అంటే ఈ ప్రాజెక్ట్లో రిస్క్ కూడా ఉంది. డెబ్యూట్ డైరెక్టర్, హ్యూజ్ స్టార్, పాన్ ఇండియా ఎక్స్పెక్టేషన్స్, ప్రెషర్ చాలా ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి స్పెషల్ ఫీలింగ్ ఇస్తాయి. పెద్ది అలాంటి వైబ్ క్రియేట్ చేస్తుంది. ఇది ఓన్లీ కమర్షియల్ సక్సెస్ కోసం కాదు, ఒక మెమొరబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్, పెద్ది సినిమా రామ్ చరణ్ కెరీర్లో మోస్ట్ యూనిక్ ఫిలిమ్స్లో ఒకటిగా నిలిచిపోవచ్చు. సో ఇప్పటికీ రిలీజ్ అయినది ఒక స్మాల్ గ్లిమ్స్ మాత్రమే, కానీ ఆ గ్లిమ్స్ చాలు ఆడియన్స్ క్యూరియాసిటీ పీక్స్కి వెళ్ళడానికి. నౌ ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ వన్ థింగ్, బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ కాంబో యాక్చువల్లీ స్క్రీన్ మీద ఎలా ఎక్స్ప్లోర్ అవుతుంది అని. మరి మీకు పెద్ది మీద బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషనా, బుచ్చిబాబు డైరెక్షనా, లేదా ఏఆర్ రెహమాన్ మ్యూజికా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినీ వైబ్స్ని సబ్స్క్రైబ్ అవ్వండి.